ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కేటీఆర్ ఆలోచనల్లో మార్పు రావడం లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆర్థిక అరాచకానికి పాల్పడిందని ఆరోపించారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెండు కళ్ళగా కాంగ్రెస్ ముందుకు వెళ్తుందన్నారు. కేబినెట్ ఏ నిర్ణయం తీసుకున్నా జవాబుదారీతనంగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలో లాగా ఇష్టానుసారంగా జీవోలు తీసుకురాలేదన్నారు. ఇండస్ట్రియల్ పాలసీ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ కావాలనే కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకం సంబంధించిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రాష్ట్ర ప్రజానికానికి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలని అమలు చేయాలనే ఒక తాపత్రయంతో ఒకవైపు సంక్షేమం, ఇంకోవైపు అభివృద్ధిని రెండు కళ్ళగా తీసుకెళ్లాలనే ఒక ప్రయత్న భాగంలో మా రాష్ట్ర కేబినెట్ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఒక జవాబుదారితనంతో పనిచేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. ఏ విధంగానైతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సందర్భంలో విష ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించే ఒక ప్రయత్నం చేసినారో మరొకసారి అదే విధమైన ప్రయత్నం చేయబోతా ఉన్నారు. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ వారికి బుద్ధి వచ్చేటట్టు లేదు. మేము గత ప్రభుత్వం లాగా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఎవరికి సంబంధం లేకుండానే జీవోలు తీయటం, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన చెల్లింపుల విషయంలో కానీ అనుమతులు లేకుండా ఎప్పుడు కూడా మా ప్రభుత్వం చేయలేదు. వారి ప్రభుత్వంలో వారి హయంలో ఏం చేసినా దాని వెనుక ఒక మతలబు ఉండేది కనుక మా ప్రభుత్వ పాలసీలో భాగంగా ప్రభుత్వ సంక్షేమం మాకు కనబడితే వారికి కేవలం ఆ మతలకు కనబడతా ఉంది. వారి కోణం నుంచి వారి ఆలోచన మేరకు వారి దృష్టి ప్రకారం ఆ విధంగా ఆలోచన కనబడతా ఉంది. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకం సంబంధించిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.